కాదు 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 ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బాగానే ఉందండి, మరి ప్రేక్షకుడు పరిస్థితి ఏంటి అన్నాను నేను. ప్రేక్షకుని అలాగే వదిలేద్దామా? ఎప్పుడు చేయలేదు ఇక్కడైతే, ఎప్పుడు తెలంగాణలో ఎప్పుడు లేదు అది. నైజాంలో ఎప్పుడు కూడా టికెట్ రేట్లు పెంచితే కూడా రెంట్లు కానీ షేర్ కానీ ఇవ్వమని కూడా అడగను లేదు, అది ఇవ్వను లేదు. ఎనీ డిస్ట్రిబ్యూటర్ మేమే కదా డిస్ట్రిబ్యూటర్. 1 minute I'll tell you, 400 rupees అమ్మారండి. 1 o'clock షో, 4 o'clock షో సింగిల్ థియేటర్లో 400 rupees. ద గ్రాస్ ఇస్ 4 lakhs. ఏమిచ్చారు ఎరకా? మీరు వింటారా? ఇది న్యాయమా? 10,000 rupees. ఆ 10,000 rupees పోలీస్కి పోయింది. 10,000 రెంట్ ఇచ్చారండి పెంచి. ఆ రెంట్ ఏమో దానికి పోయింది. టిఫిన్ ఇవ్వాలి అందరికీ, స్టాఫ్కి కూర్చోబెట్టలేం, పర్సంటేజ్ ఇచ్చారు. అది ఏమిటిది పరిస్థితి? ఉల్టా ఆ షో వేసి 2 షోలు 4 lakhs వాళ్ళకి ఇస్తే 10,000 కూడా రాలేదు ఎగ్జిబిటర్కి. 10,000 కూడా రాలేదు. కానీ ఏ లేదనుకోండి, నేను సినిమా నీ దగ్గర వేయను అసలు. ఈ 2 షోలు వేయాల్సిందేను. ఆ బ్లాక్మెయిల్ వాళ్ళు ఎట్లా అవుతుంది? వాడు ఎట్లా బ్రతుకుతాడు? మాకు విజయ్ దేవరకొండ సినిమా పెద్దది కాదా? రౌడీ జనార్దన చిన్న సినిమానా? చెప్పండి, మీరు చెప్పండి. మీడియా చిన్న సినిమానా అది? 100% మీరు రాసుకోవచ్చు, నోట్ చేసుకోండి. ఎప్పుడు వచ్చినా ఇదే సిస్టమ్ ఉంటుంది. సినిమాకు సిస్టమ్ మార్చే పర్సన్ శిరీష్ రెడ్డి కాదండి. శిరీష్ రెడ్డి ఎప్పుడు న్యాయానికే ఫైట్ చేస్తాడు. అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. తప్పు ఎప్పుడన్నా అయినప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు నిలదీయచ్చు, నేను ఆన్సర్ ఇస్తాను. నేను అవును అవును అందుకనే టికెట్ రేట్ పెంచొద్దన్నది అందుకనే కదా. ఏ నిర్ణయాలు అంటారు? మరి అందుకనే వద్దంటున్నాం, టికెట్ రేట్లు వద్దనేది అందుకని కదా. ఇది మీడియం పిక్చర్స్కి మాది క్లారిటీ వినండి, మీరు క్లియర్గా వినండి. మీడియం పిక్చర్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా టికెట్ రేట్ పెంచేస్తున్నారు 100 rupees. డబ్బింగ్ పిక్చర్స్ కూడా 100 rupees చేస్తున్నారు. అది చెప్తుంది. మరే పెద్ద సినిమా ఉంటే దాన్ని పెంచితే మీరు చెప్పింది 2 weeks రెవెన్యూ, అది కరెక్టే. మరే పెద్ద సినిమాకి ఎవరు టచ్ చేయరు సార్. మీడియం పిక్చర్స్కి చెప్తున్నాం. ఇప్పుడు నార్మల్ పిక్చర్ కూడా తీసుకొచ్చి 295 మల్టీప్లెక్స్ ఉంటే 400 చేస్తున్నారు. ఎట్లా వస్తారు జనాలు? మీరు ఆలోచించండి. ఇప్పుడు మా ఏషియన్లో ఉంది పాప్కార్న్ ఎంత రేటు? 60 rupees, 80 rupees. బయట ఉందా? వేరే మల్టీప్లెక్స్లో 300 ఉంది. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు అన్నారు కదా ఎవరో నిర్మాత పంపించిందని, షార్ట్లీ ఒక 1 monthలో ఒక పెద్ద సినిమా కూడా అనౌన్స్మెంట్ చేస్తాం. మీ మీడియా ముందటనే మేము చేస్తాం. ఆ పర్సెంటేజ్ మీద ఆడతాం. జస్ట్ 1 monthలో ఒక బిగ్ ఫిలిం అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. అప్పుడు మీ మీడియా చూస్తారు. ఎస్విసి పెద్ద సినిమాలు లేవు, చిన్న సినిమాలు లేవని ఫైట్ చేయట్లేదండి. న్యాయం కోసమే ఫైట్ చేస్తున్నాం, న్యాయం కోసమే ఉంటాం. మీరు 1 month ఇంకా తెలుగు ఫిలిం బిగ్ ఫిలిం ఒక 1 monthలో మీకు అనౌన్స్మెంట్ ఇస్తాం. అప్పుడు మీకు తెలుస్తుంది కదా చిన్న సినిమాలు తీస్తుర్రా పెద్ద సినిమాలు తీస్తుర్రా అని. గిరీష్ గారు, యాక్చువల్గా ఇప్పుడు ఏదో పర్సంటేజ్ సిస్టమ్ ఉందో వాళ్ళు కూడా ఏబీసీ సిస్టంలో పెట్టమని అడుగుతున్నారు ప్రొడ్యూసర్స్. నిజమాది? ఇప్పుడు వాళ్ళు మీ పర్సంటేజ్ వ్యతిరేకం కాదు, ఓకే. ఛాంబర్ మీటింగ్ అయితే కానీ ఛాంబర్ మీటింగ్లో ఏం జరిగిందో మాకు తెలుస్తుంది, మరి మాకైతే ఏం తెలియదు. పర్సంటేజ్ సిస్టమ్ కూడా ఏబీసీ సెంటర్ సిస్టమ్ లాగా అడుగుతున్నారు. బి క్లాస్ వరకు ఇదే, సి క్లాస్కి కొంచెం పెంచి చేసాం. అంటే సి క్లాస్ సెంటర్స్ కొంచెం వాష్రూమ్స్ అని నీట్గా ఉండవు, దట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎక్కువ ఇచ్చినాం కదా సార్. మీరు పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత 1 year తర్వాత అడగండి నీట్గా ఉందా లేదా. అంటే పర్సంటేజ్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. కాదు 2027 మొదలు పెడదాం, మేము మొదలుపెట్టిన సినిమాలు ఇప్పుడు వదిలేసి కొద్దిగా పెద్ద సినిమాలు కాబట్టి అడుగుతున్నారు కదా ప్రొడ్యూసర్లు అందరూ. ఇంకేదైనా మీకు ఏ ప్రొడ్యూసర్ చెప్పలేదా? మాకెవరు చెప్పలేదు. డైరెక్ట్ మీరే ప్రొడ్యూసర్లే కదా మీరు, శిరీష్ గారు. మాకు వేరే వాళ్ళు చెప్పలేదు. మీరు మీడియా అందరు ఉన్నారు. ఇప్పుడు మేము చేస్తున్న ఈ పని మీకు తప్పు అనిపిస్తుందా, ఒప్పు అనిపిస్తుందా? చెప్పండి. నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. నిర్మాతలు ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటర్లు ఉండొచ్చు, ఎగ్జిబిటర్లు ఉండొచ్చు. మీకు కొందరు నిర్మాతలతో రిలేషన్స్ ఉంటాయి, కొందరు డైరెక్టర్లతో ఉంటాయి. ఇండస్ట్రీ అంతా చూస్తున్నారు, మీరు ఏం జరుగుతుంది మీకు అందరికంటే అవగాహన ఉంది. మీకు నేను అడిగే క్వశ్చన్ ఒకటే స్టేట్ అవే, మీకు ఈ పని కరెక్ట్ అనిపిస్తుందా, తప్పు అనిపిస్తుందా?
ఏది టికెట్లు రేట్లు పెంచినప్పుడు సింగిల్ థియేటర్లో లాభం వచ్చింది, టికెట్ రేట్లు పెంచినప్పుడు మల్టీప్లెక్స్లో వస్తుంది. అది దాని సిచ్యువేషన్ సినిమా తీసుకొచ్చే ఆక్యుపెన్సీని బట్టి. కొన్ని సినిమాలు ఇప్పుడు అట్లా అంటున్నారు, కొన్ని సినిమాలు చిన్న సినిమా మల్టీప్లెక్స్లో బతుకుతుంది, సింగిల్ థియేటర్లో రూపాయి రావట్లేదు. ఇప్పుడు సింగిల్ థియేటర్లో ఇప్పుడు సినిమాలు చిన్న సినిమాలు ఎన్ని వస్తున్నాయి, పెద్ద సినిమాలు ఎన్ని వస్తున్నాయి చెప్పండి. చిన్న సినిమాలు వస్తే పర్సెంటేజ్ కూడా రెంట్లు థియేటర్లోకి వర్కౌట్ అవుతలేవు. అవును అవును అది ఆ తప్పు జరుగుతుందనే కదండి ఇప్పుడు పర్సెంటేజ్ సిస్టమ్ తెమ్మనేది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్గా ఇప్పుడు మీరు 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 చెప్పింది కరెక్టే, నేను దాన్ని యాక్సెప్టెడ్ అంటున్నా కదా. ఇప్పుడు నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకు సినిమాకి దేంట్లో రెవెన్యూ వచ్చిందో దాంట్లో పరిగెత్తినా నేను కాదని అనట్లేదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంది, సిచ్యువేషన్ మారిపోయింది, అంతరించిపోయే టైం వచ్చింది. ఇప్పుడన్నా మేల్కోవాలి కదా. నిద్రలు ఉన్నా కదని చెప్పి ఇంకా అట్లే నిద్రలు పడుకోమంటారే నన్ను, కాదు కదా. 100% అది దాని మీద మార్చలేము కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్ని సినిమా చేద్దాం అనలేము, డిస్ట్రిబ్యూటర్ని సినిమాలు కొనవద్దు అనలేము. లీజులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, లీజులు తీసుకునే ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థను ఎవరు మార్చలేం కదా. శిరీష్ గారు, సినిమా పరిశ్రమ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోయే పరిస్థితి ఉంది. అవును. సో అక్కడ నుంచి ఏమన్నా రియాక్షన్ ఏమన్నా ఉందా? వాళ్ళతో ఈ మీటింగ్ తర్వాత ఇప్పుడు అక్కడ కూడా ఉంది రియాక్షన్. వైజాగ్లో ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకున్నారు. వైజాగ్ ఎగ్జిబిటర్లో కొందరు వచ్చారు ఇక్కడికి. అక్కడ కూడా 29th నుంచి వైజాగ్ ఏరియా కూడా పర్సెంటేజ్ సిస్టమ్ అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఏరియా ఎగ్జిబిటర్లు నాకు పిలుపు వచ్చింది, నాకు థియేటర్లు ఉన్నాయి అక్కడ, నేను దానికి మద్దతు అని చెప్పాను. 93-94% theatres are closed today. 12th May, note it down, please inquire. 93-94% శ్రీరాములు థియేటర్ కూడా బంద్ ఉంది. shows are closed. Please have sympathy. It is really sympathy critical. We have to close otherwise. 94% ఈరోజు క్లోజ్ థియేటర్స్ అంటే అసలు ఏమిటిది? ఇది ఎప్పుడు అవ్వలేదు. ఇది కోవిడ్లో కూడా